నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సో కిడ్నీలో స్టోన్స్, కిడ్నీలో రాళ్ళు దీనికి వచ్చే కారణాలు ఏంటి విషయానికి వస్తే, సో ఎక్కువగా ముఖ్యంగా మనం చెప్పుకోదగింది వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల. అంటే సాధారణంగా మన వర్క్ ప్రెషర్లో పడిపోయి చాలామంది వాటర్ సరిగ్గా టైం తీసుకున్నా కానీ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. అండ్ మన బాడీకి పెద్దవాళ్ళు అయితే అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. ఇది తక్కువ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యి దీనివల్ల స్టోన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వర్క్ ఎలా ఉండాలి, ఎక్కువగా హాట్ క్లైమేట్స్లో పనిచేసే వాళ్ళకి, హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్స్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏసీలో ఉన్నప్పుడు కూడా మనకి డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు కూడా మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మగవాళ్ళలో ఎక్కువ వస్తాయా, ఆడవాళ్ళు ఎక్కువ వస్తాయంటే యూజువల్గా మగవాళ్ళు ఎక్కువ వస్తాయి. ఆడవాళ్ళలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కొద్దిగా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ వన్స్ వాళ్ళు మెనోపాజ్ దాటిన తర్వాత వాళ్ళకు కూడా ఈక్వల్ రేంజ్లోనే స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. అట్లాగే మనకి ఏ ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాము, అంటే ఏ ఏరియాలో ఉంటున్నాము, ఆ లొకేషన్ వల్ల కూడా వాటర్ డిఫరెన్స్ వల్ల అండ్ గ్రౌండ్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ డిఫరెన్సెస్ వల్ల కూడా మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఒబేసిటీ వల్ల కూడా మనకి స్టోన్స్ ఫామ్ అవుతాయి. అండ్ డయాబెటీస్, హైపర్టెన్షన్, ఈ కండిషన్స్ వల్ల కూడా ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్టోన్స్లో ఉన్న రకాలు ఏంటి అంటే చాలా రకాలు మనకి స్టోన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకోదగింది కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఇవే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ మిగతా స్టోన్స్ ఎలా అంటే స్ట్రోయిడ్ స్టోన్స్, ఇన్ఫెక్షన్స్ వల్ల ఫామ్ అయ్యే స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, అండ్ కొన్ని రకాల మందుల వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. ట్రాంపిన్ స్టోన్స్ అని, సిస్టీన్ స్టోన్స్ అని ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్టోన్స్లో రకాలు. సరే ఏంటి సార్ స్టోన్స్ వస్తే మనం ఎలా గుర్తించగలుగుతాం అంటే కొన్ని రకాల లక్షణాలు అనేవి ఉంటాయండి. అంటే నడుము నొప్పి రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడము, యూరిన్లో ఎక్కువ మంట రావడం, యూరిన్లో బ్లడ్ పోవడము, అండ్ యూరిన్ కొద్దిగా బొట్లుగా రావడం, నడుము నొప్పి అనేది కొద్దిగా రేడియేషన్ అంటారు, కింద గజ్జల దాకా స్ప్రెడ్ అవ్వడం, కొద్దిగా పెనిస్ టిప్లో, మగవాళ్ళైతే పెనిస్ టిప్లో, ఆడవాళ్ళైతే వెజనల్ రీజన్లో కొద్దిగా పెయిన్ ఎక్కువ రావడం. కొన్నిసార్లు స్టోన్స్ బ్లాక్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతాయి. దీనివల్ల మనకి ఫీవర్ వస్తూ ఉంటుంది. అండ్ వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి లక్షణాలు వస్తే మనకి త్వరగా గుర్తించి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఏమేమి టెస్టులు చేయించుకోవచ్చు అంటే బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ స్కాన్. దీంట్లో అసలు మనకి ప్రాబ్లం ఏంటి, అసలు యాక్చువల్ కండిషన్ ఏంటి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, ఒకవేళ స్టోన్స్ కనిపించకపోతే అట్లీస్ట్ కిడ్నీలో స్వెల్లింగ్ ఏమన్నా, బ్లాక్ అయినప్పుడు స్వెల్లింగ్ ఏమైనా వస్తూ ఉంటుంది అన్నమాట, అట్లా ఉందా, పక్కన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఐడెంటిఫై అవుతున్నాయని మనం చెక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే అల్ట్రాసౌండ్లో మనకి స్టోన్స్ కనిపించకపోవచ్చు, మిస్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే దీనికి కొద్దిగా బెస్ట్ స్కాన్ ఏంటి అంటే సిటీ స్కాన్. సో దీంట్లో స్టోన్స్ అనేవి యూజువల్గా 95% కనిపిస్తాయి మనకి. అసలు ఎక్కడ ఉంది స్టోన్స్, ఎక్కడ ఉంది, మెజర్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, దాని సైజ్ ఎట్లా ఉంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయని మనకు తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ ఏంటి, దీనికి మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చా, అండ్ ఏమైనా ఆపరేషన్స్ కావాలా, సర్జికల్ ప్రొసీజర్స్ ఏమైనా కావాలా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎస్. సో వన్స్ అది డిటెక్ట్ అయిన తర్వాత కొన్ని రకాల బ్లడ్ టెస్ట్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతున్నాయా, దీంట్లో ఏమైనా బాడీలో చేంజెస్ జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. యూజువల్గా స్టోన్స్ చిన్నగా అయ్యి కొద్దిగా యూరిన్ పైప్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం మెడిసిన్స్ అనేది ట్రై చేస్తాం. యూజువల్గా 1 week 10 days అనేది మెడిసిన్స్ ట్రై చేస్తాం అన్నమాట స్టోన్స్ పడడానికి. ఒకవేళ స్టోన్స్ పడకుండా 1 week 10 days తర్వాత కూడా మనకి పెయిన్ ఎక్కువ వస్తుంది, ఫీవర్ ఎక్కువ వస్తుంది అనుకుంటే అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్కి వెళ్ళాలి. సర్జికల్ ఆప్షన్స్లో మనకి ఇప్పుడు వచ్చే కొత్త పద్ధతిలో అంటే లేజర్ పద్ధతిలో మోస్ట్లీ అసలు ఏ విధమైన కోత లేకుండా మనము క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. స్టోన్స్ అనేది మొత్తం బ్లాస్ట్ చేసేసి మనము తీసేస్తాం అనమాట. అంటే ఈవెన్ ఒకప్పుడైతే 1 cm స్టోన్, లెస్ దెన్ 1 cm స్టోన్ మనకి ఎండోస్కోపిక్గా జరుగుతుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 2 cm అబోవ్ స్టోన్ కూడా మనము లేజర్తోనే
బ్లాస్ట్ చేయడం అనేది జరుగుతుంది విత్ లెస్ కాంప్లికేషన్స్. అటు కాకుండా కొన్ని పీసీఎన్ లాంటి చిన్న హోల్ చేసి చేయడం అనేది, కిడ్నీలో స్టోన్స్ చిన్న హోల్ చేసి అనేది తీయడం జరుగుతుంది, పీసీఎన్ అంటారు దాన్ని. అండ్ ఇన్ కేస్ కొన్నిసారి ఏంటంటే ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది, ఇన్ కేస్ అడిషన్స్ ఎక్కువ ఉన్నాయంటే. యూజువల్గా ఇప్పుడు ఉండే దాంట్లో ఓపెన్ సర్జరీస్ ఎక్కువ చేయట్లేదు, ఏదో పీసీఎన్ఎల్ ఆర్ లేజర్తో మనం కంప్లీట్గా స్టోన్స్ అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సార్ అసలు ఏంటి స్టోన్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, కొన్ని రకాల ఆహార నియమాలనే పాటించాల్సింది ఉంటుంది. దీన్ని చెప్పుకునే ముందు అసలు కొన్ని ఏదైతే ముఖ్యంగా మనము తినాలో తినకూడదో చూడదాం. ఫస్ట్ ఏంటంటే వాటర్ అండ్ జ్యూసెస్. మన బాడీ వెయిట్ ప్రకారం పెద్దవాళ్ళు అయితే 2 to 3 లీటర్స్ వాటర్ డైలీ తీసుకోవడం జరగాలి. దట్ టు ఇన్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. అంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మన వర్క్లో ఉన్నప్పుడు కూడా మనం వాటర్ అనేది తీసుకుంటా మధ్య మధ్యలో బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ థింగ్, మనకి ఎంత జ్యూసెస్ వాటర్ అనే కాకుండా జ్యూసెస్ కూడా మన బాడీలో వెళ్తూ ఉండాలి. ఏ జ్యూసెస్ తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా లెమన్ జ్యూస్ అనేది తీసుకోవచ్చు. అండ్ పైనాపిల్ జ్యూస్లో విటమిన్ B6 అనేది ఎక్కువ ఉంటుంది, దీనివల్ల స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి కాల్షియం. సార్ చాలామంది అడుగుతారు, సో కాల్షియం అనేది మన స్టోన్స్ ఫామ్ అయినాయి కదా, కాల్షియం అనేది తీసుకోకూడదు కదా, ఆపేసాను అయితే కాల్షియం తినట్లేదు, దాని తగ్గ డైట్ కూడా మనం తీసుకోవట్లేదు, మిల్క్ ఆపేసాను, వెజిటబుల్స్ ఆపేసాను, అన్నీ ఆపేసాను చెప్తుంటారు. అలా కాదు, మనకి బాడీలో కంపల్సరీ డైలీ అట్లీస్ట్ 1000 mg కాల్షియం అనేది ఇంటేక్ జరగాలి. కాల్షియం తక్కువ ఉన్న ప్రమాదమే, ఎక్కువ ఉన్న ప్రమాదమే. సో డైట్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే కాల్షియం అనేది తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, మనకి తినే ఫుడ్స్లో ఆక్సిలేట్స్ అనేవి ఉంటాయి. ఆక్సిలేట్స్ అనేవి మనకి బాడీలో స్టమక్లోకి వచ్చినప్పుడు కాల్షియంతో బైండ్ అయ్యి అవి స్టూల్స్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంటాయి, బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మనకి కాల్షియం అనేది తక్కువ ఉన్నప్పుడు ఆ ఆక్సిలేట్స్కి కాల్షియం అనేది దొరకదు. సో దొరకకపోతే అది కాల్షియం చూసి ఇంటెస్టైన్స్లోకి అబ్జర్వ్ అయిపోతుంది, బ్లడ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ బ్లడ్లోకి వచ్చిన ఆక్సిలేట్స్ కిడ్నీలో ఫిల్టర్ అయ్యి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా మనం కాల్షియం అనేది కరెక్ట్ మోతాదులో తీసుకొని మన బాడీకి అందించగలిగితే ఈ కాల్షియం అనేది ఆక్సిలేట్స్తో బైండ్ అయ్యి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా సాల్ట్ తింటే ఏమవుతుందంటే, సాల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కాల్షియం క్రిస్టలైజేషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఒబెసిటీ ఎక్కువ, లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్, మన బాడీలో మెటబాలిక్ ఫంక్షన్ డిరేంజ్మెంట్ వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలి అంటే, తీసుకోవాల్సినవి ఏంటి అంటే ఎక్కువగా మనకి ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్ కదా, అవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ పైనాపిల్ జ్యూసెస్, అండ్ కొద్దిగా నట్స్లో ఏంటంటే బాదంలో కొద్దిగా విటమిన్స్ అనే పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి, సో అవి తీసుకోవచ్చు. ఫ్రూట్స్లో వచ్చేసి బనానాలో కూడా ఇవి ఎక్కువ ఉంటాయి. సో స్టోన్స్ ఫార్మింగ్ కెపాసిటీ అనేది తగ్గిస్తుంది, చాలా వరకు తగ్గిస్తుంది. తీసుకోకూడదు అంటే మెయిన్ కంప్లీట్గా ఆపేయడం అని కాదు, సో కొద్దిగా తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఏంటి అంటే మనకి ముఖ్యంగా టమాటా, పాలకూర, ఇవన్నీ ఏంటంటే సార్ స్టోన్స్ ఫామ్ అయిన వెంటనే ఒక చిన్న స్టోన్ ఫామ్ అయినా కానీ సార్ టమాటా ఆపేసాను, పాలకూర ఆపేసాను అంటారు. కంప్లీట్ ఆపేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా మనం వాడే కర్రీస్లో వాడే టమాటాస్ అవన్నీ సరిపోతాయి. అండ్ పాలకూర కూడా మనకి ఈ ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కాల్షియం, దాంతోపాటు కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. సో లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అండ్ జ్యూసెస్లో ఏది తక్కువ తీసుకోవాలంటే గ్రేప్ జ్యూస్లో కూడా ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, సో కొద్దిగా తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అండ్ క్యాష్యూ నట్స్, జీడిపప్పు, ఇవి కూడా తక్కువగా క్వాంటిటీ అనేది తగ్గించాలి, రెగ్యులర్గా తినకుండా అప్పుడప్పుడు తీసుకుంటేనే మంచిది. అండ్ టీ, కాఫీ ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ మనం నాన్ వెజ్ ఎక్కువ అంటే చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఈవెన్ ఎగ్స్ కానీ, దీంట్లో ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేవి ఆక్సిలేట్స్, ఫిష్లో ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి, మటన్లో ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం స్టోన్స్ ఫార్మేషన్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ జాగ్రత్తలు తీసుకున్నా కానీ మనం రిపీటెడ్గా ఫామ్ అవుతా ఉంటే
ఎస్ అప్పుడు స్ట్రిక్ట్ డైట్ అనేది ఫాలో అప్ అవ్వాలి. దానికి సపరేట్గా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది.